ఉమ్, రండి. ఏమే తలనొప్పిగా ఉంది, త్వరగా టీ పెట్టి తీసుకురా వెళ్ళు. సరేనండి. ఆ. ఉమ్. ఏమిటండి, చాలా అలసిపోయినట్టున్నారు మీరు. అవునే, ఈ కంపెనీలో పనిచేయడం నాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నాకు ఇచ్చే జీతంతో చాలా ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ పనిని వదులుకుని నేను ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేద్దాం? ఏమే, ఉమ్, మీ అన్నయ్యని వ్యాపారం చేయడానికి డబ్బులు అడుగుతావా? 6 నెలల్లో తిరిగి ఇచ్చేద్దాం. ఏమండి, మా అన్నయ్య దగ్గర డబ్బులు ఎక్కడుంటాయండి? ఉన్న డబ్బులన్నీ మా వదినికి ఖర్చు పెట్టడానికే సరిపోతుంది. ఒకవేళ మా అన్నయ్యని నేను డబ్బులు అడిగానే అనుకోండి, మా వదిన కింద నుంచి మీద వరకు చూస్తూనే ఉంటుంది. సర్లేవే, ఒకసారి డబ్బులు అడిగి చూడు. లేదండి, మా అన్నయ్యని డబ్బులు అడగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ అడిగినా సరే ఇవ్వడు. సర్లే, వదిలే. మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడుగు అంటే నీ మొహం మాడిపోతుంది. మరి మా వాళ్ళని నేను డబ్బులు ఎందుకు అడగాలి? నేను అడగను. హ్మ్? ఛే! ఏమండి, ఇదిగోండి పాలు తీసుకోండి. ఏంటండి, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఏం లేదు. మీరు వ్యాపారం చేయడానికి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు కదా? అవును. ఏంటండి, మీ నాన్నగారిని అడగచ్చు కదా? మా నాన్నని అడగాల? అవునండి, మావయ్య బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు వేశానని చెప్పారు కదా. అవును. ఆ డబ్బులు బ్యాంకు నుండి తీసి ఇవ్వమని చెప్పండి. హ. ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఉన్న వడ్డీతో మా నాన్న బతుకుతున్నారు. ఆయన ఇవ్వరు. ఎందుకివ్వరు? మావయ్య ఇస్తారు. హ? అవునా? ఎలా? అడిగే విధంగా అడిగితే ఆయన ఇస్తారు. మనం అడిగినంత మాత్రాన ఆయన ఇస్తారా ఏంటి? ఏమండి, మీరొక్కసారి ఊరికి వెళ్ళండి. మావయ్యను ఒకసారి ఇక్కడికి తీసుకుని రండి. నేను మాట్లాడి ఒప్పిస్తాను. సరే, నేను ఊరికి వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. మ్మ్. ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి నాన్న నువ్వు? నేను బ్యాగ్ మోసుకొస్తానంటే ఒప్పుకోవు. పర్లేదులే పదా. సరే రండి, ఇదే మన ఇల్లు. ఆహా. గీతా, గీతా, ఆ, ఎవరొచ్చారో చూడు. ఆ, బావున్నారా మావయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావమ్మా? నేను కూడా బావున్నాను మావయ్య. ఏమిటి మావయ్య, మీరిక్కడికొచ్చి ఎన్ని రోజులవుతోంది? మేమున్నామన్న సంగతే మీరు మర్చిపోయారా? మీరిక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు కదా. ఊళ్ళో నాకు చాలా పనులుంటాయి కదమ్మా, వాటిని చూసుకోవడానికే టైం సరిపోతుంది. ఒకవేళ నేను వచ్చినా
మీకు కష్టం అయిపోతుంది కదా, అందుకే రాలేదు. ఏంటి మావయ్య ఇలా అంటున్నారు? మీరిక్కడుంటే మాకెందుకు కష్టం అవుతుంది చెప్పండి. మీరు వచ్చి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మావయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరండి. నేను మీకు టిఫిన్ రెడీ చేస్తాను. సరేనమ్మా. నాన్న పదండి. ఆ, ఆ, నాన్న మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, టిఫిన్ చేద్దాం. ఆ, అలాగే. ఉమ్. గీత, ఏంటండి? టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయింది, తీసుకొస్తున్నానండి. నాన్నా, నాన్నా రండి. వస్తున్నా. ఆ, చాలమ్మా చాలు. చాలు. వెయ్యి. నేను వేసుకుంటా. టిఫిన్ బాగుందమ్మా. థ్యాంక్స్ మావయ్య. నాన్న నేను ఆఫీస్కి రెడీ అవుతాను. సరే. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? నేను ఆఫీస్లో తింటాను. నాన్నగారికి ఏం కావాలో చేసి పెట్టు. ఏంటండి మీరు? మావయ్య గారు ఊరు నుంచి వచ్చారు. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు, సెలవు పెట్టండి. మావయ్య కోసం ఏదైనా నాన్ వెజ్ తీసుకురండి. పర్వాలేదమ్మా, వాణ్ణి ఆఫీస్కి వెళ్ళనివ్వు. నేను వచ్చానని సెలవు పెట్టడం బాగోదు. అవునే, ఈరోజు ఆఫీస్లో ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. అలాగా? సరే అయితే మీరు వెళ్ళండి. మావయ్య గారిని నేను చూసుకుంటాను. ఓకే, నేను ఆఫీస్కి రెడీ అవుతాను. నాన్నగారిని మాత్రం బాగా చూసుకో. అదేంటండి, మావయ్య గారిని ఎలా చూసుకోవాలో మీరు నాకు చెప్పాలా? నాకు తెలుసండి. మీరు బయలుదేరండి.